కంగ్రాట్స్ లక్కీ, నువ్వు సూపర్ అయ్యా. కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటు వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించి నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఈ హ్యాట్స్ ఆఫ్లకి ఏం కానీ ఇంతకీ అంజుగాడిని ఏం చేశారు? సేఫేనా? నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి, కెలగడానికి కాదు. అయితే కవర్ ఏదో ఇచ్చేసి నా నోరు మోయించేసేయండి. చూసా ఎంత ఇచ్చుంటానో గెస్ చెయ్యి. ఇదేంటి ఇంత లైట్గా ఉంది? తడి తక్కువ ఉన్నట్టుంది. ఇంటికి వెళ్ళే లోపే ఆవిరైపోతుందేమో. ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు, వ్యాజిలిన్. కడుక్కునేదాకా అలాగే ఉంటుంది. అంటే పెద్ద ఫిగరా, నీ కేసు కరెక్ట్ సైజు. కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్. నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ నే ఎక్కువ లైక్ చేస్తా. కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటుంది, అందుకే అఫీషియల్ గా అది ఇచ్చా. లాజిక్కే గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పుడు కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్. This is too precious to me. రియల్లీ? Yeah, you know, this is the most expensive golf club in the world. ఎవరి ఫింగర్ ప్రింట్స్ దీని మీద పడనివ్వను. అలా అయితే నేను కూడా పన్నేమలేండి. దీన్ని ఇలాగే తీసుకెళ్లి గోడ కొట్టి ఫ్రేమ్ కట్టించి దీనిలో మిమ్మల్ని చూసుకుంటా. సార్ అమూల్య. హాయ్. హే, మన తర్వాత కలుద్దాం. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. Go, 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 baby. Come on, come on. హాయ్. ఏందే ఎవరి అమూల్య? నువ్వు ఉండవయ్యా సామె. ఇక్కడ గుండు గుండె రెండు కాలిపోయి చస్తుంటే మధ్యలో చెగదొస్తావా? అంకుల్, ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా? ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్ట్. అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు, ఫుల్ ఫ్యామిలీ ప్యాక్, క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. సేమ్ మీ అంజీలాగానే. అంకుల్, ఎలా ఉంది లైను? సోల్ ఉందా లేదా? ఇది మామూలు విషయం కాదమ్మా. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది. స్టేట్ లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇంకా స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్లో మామూలుగా ఉండదక్కో. ఆదర్శ్ సార్. వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తారు బ్లైండ్గా. అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాం. రే బాబు గెడ్డం, రే రే రే, ఇప్పుడే చెప్పాం కదా రాజు మన సైడ్ కదా. ఇట్రా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాడిని ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికంప ఎక్కిద్దాం. అబ్బచ్చా, ఉరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణా? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు ఉరి తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్టే కదా. పాపం పొద్దున్నే షేర్ ఆటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు, బొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ కంటే
ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్సారి పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు. లోపల ఉన్న కోపంతో రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గ అయిపోయి వచ్చావు ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో. మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. స్వామివారి డబ్బులు కింద పడిపోతున్నాయి, ఎత్తి పట్టుకుందామని. ఏయ్, ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి కానీ తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఎత్తుకుంది. ఇట్రా ఇట్రా, నిలబడు. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కాడ, 200 నోట్ల కాడ కాదు, 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? మీ అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా, ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా, ట్రాష్. కాదు, క్యాష్. ముత్తు వెంకట్రావు. రావాలి వెంకట్రావు, వచ్చేస్తుంది. చెప్తా. వెంకట్రావు, 2000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క 2000 రూపాయల నోటు ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెరుస్తుంది కదా. అరే చీడపురుగా, దుర్మార్గుడా, మీ అన్నకు తోడ చెడబుట్టినావు కదరా. ఏంట్రా లుంగిలో సర్దేత్తనా? సార్ సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్. కరువులో ఉన్నాం, కడ్రైడ్ కూడా కొనుక్కోలేకపోతున్నాం. లోపల అన్నో ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట. ఈ డబ్బు తిన్నాడు ఎవడు బాగుపడలేదు. సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 2000 కట్టు సార్. ప్లీజ్ సార్, వద్దుతానా మ్యామ్? అక్క, నేను నీవాడిని అక్క. వాళ్ళ వైపు పోతానా నేను? నువ్వు వెళ్ళి అక్కడే ఉండి మ్యాచ్ హౌస్. ఇంకోటి ఇవ్వు. బూమ్ బూమ్. ఇప్పుడు మాడదే. అలా చూడద్దే అక్క, నీ నవ్వు జాస్మిన్ వైటు, కొత్త నోట్లక్క టెప్ట్ అయ్యా, మేకప్ మెటీరియల్ వచ్చేసిందక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఒరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదేనా నేర్పింది? మనం అందరం కలిసే కదా చేరడం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి? సరే మేడం, తెలిగి దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడి తోసాను. తీసుకోండి, కట్లవన్నీ. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో వచ్చి ఏరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా, మా ఆయన సోమరాజు. తప్పుకో సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఏడన్నావయ్యా? 500 నోట్ల ఉన్నావా? 2000 నోట్ల ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరి ఆడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయటికి తీస్తా. చెప్పయ్యా. ఏంటిది? మాటల్లో పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి? గీత దాటేవంటేనా? దాట్లేదు, దూకాను. అయ్యా, నాదొక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? పైలట్ కూడా నీ ముందు పనికిరాడురా. ఇదిగోండి సార్, వేసేయండి సార్. ఇటు ఎవర్రా మీరంతా? వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? కెన్ ఐ టేక్ ఎ స్మాల్ సెల్ఫీ విత్ యు గైస్? షూర్ సార్. బాయ్స్ రండమ్మా. స్మైల్.
ఒరే ఒరే కొండ ఒరే పొంగునూరు పుడింగే ఇట్రా ఇట్టా పక్కే. ఇదిగో మాస్టరు, మీరు వచ్చింది సామాన్యులతో సెల్ఫీలు దిగడానికి కాదు, ఈ కమర్షియల్ లాయర్ నడ్డిరక్ కొట్టానికి. సరే అమ్మా. నిజంగానే చంపేస్తారేంటి? నువ్వు తాగక్క. యాడికి పోతున్నాడు వీడు? అబ్బో ఇది చూడలేవరా నేను. కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్లడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి తేటలేదు అసలు? ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా. బాటిల్ ఏంటి? ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపాటి గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫర్ట్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగునూరు మాస్టర్, అతనేమన్నా కరణ్ జోహారా మన ఇండస్ట్రీ డైరెక్టర్ల గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? ఏ వీడిని నమ్ముకొని వేస్ట్, వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్లా ఉంది. ఆ పని చేద్దాం దా. సరే బాబు. ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో, ఒక్కే వేరు. హలో, నువ్వు బయట ఎంత పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్, నేను స్క్రీన్ మీద కమర్షియల్ సాంగ్స్ చేయడంలో అలాగా నన్ను తట్టుకోలేవు. అర్థమైందా? చూసుకుందాం దా. సాంగ్ ప్లీజ్.